ఉదయం 5ంటికే నిద్ర లేవటం ఆరోగ్యానికి మంచిదని కొందరు, నైట్ అవుట్స్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కోవటం నేటి ట్రెండ్ అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. కొందరు అటు తెల్లారే లేవరు, అలా అని పొద్దుపోయే వరకు మేల్కోరు, మధ్యస్థంగా ఉంటారు. అసలు ఈ వాదనలో ఏది నిజం? బ్రహ్మీ ముహూర్తంలో లేవటం వరమా, రాత్రంతా మేలుకోవటం శాపమా? మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ ఎలా పనిచేస్తుంది? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారు లేవడం మంచి అలవాటు, జ్ఞాపకానికి మంచిది, జీవితంలో ముందుకెళ్ళడానికి, జీవితంలో మెట్లు వేయడానికి ఆరోగ్యకరం, శుభం కూడా చెప్తారు. ఇది ఒక రేచల్ గేర్ అని ఒక ఆమె దానికి ఒక మంచి విశ్లేషణ తీసుకొచ్చారు. ఈ నైట్ ఔల్స్ మంచిదా, తెల్లవారు 5 గంటలు లేవడం మంచిదా అని చెప్తే ఆమె క్లియర్గా ఆ పరిశోధనలు ఏం చెప్పారంటే, ఏం లేదండి, తెల్లవారి లేచినంత మాత్రాన మీరేదో అలారం పెట్టుకొని లేచినంత మాత్రాన మీ బాడీ లేవచ్చును కానీ మీ మెదడు ఇంకా చురుకవ్వదవు. రాత్రి 12 కూడా ఎంతో సృజనాత్మక ఉండే వాళ్ళు ఉన్నారు. ఏదైతే ప్రజల్లో ఉండేట అభిప్రాయం సరైనది కాదు. నిద్రలో 2 రకాల స్థితిగతులు ఉంటాయి, ఎన్ఆర్ఈఎం, రెమ్ అని. వేరొక మాట చెప్తా, ఎన్ఆర్ఈఎం అని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, అలాగేదో అంత పెద్ద గొప్పగా నిద్ర పట్టని కడత నిద్ర లాంటిది. ఈ రెమ్ స్లీప్ అన్నది గాఢ నిద్ర. ఎప్పుడు చాలామందికి వేకుజామున తెల్లవారు వచ్చే టైంలో బాగా నిద్ర పట్టిందో అంటారు లేచిన తర్వాత. ఇప్పుడు మీరు తెల్లవారుగానే వాళ్ళని రాత్రి పడుకుంటే అలవాటు ఉన్న వాళ్ళని తెల్లవారు లేపడం ప్రయత్నించారనుకోండి, ఈ ఇంత గొప్పైనటువంటి సమయం ఏదైతే గాఢ నిద్ర పట్టే సమయం పోతుంది కదండి. అసలు ఏదైతే ఉందో బ్రెయిన్కి రెస్ట్ కానీ, బ్రెయిన్లో క్రియాశీలకత ఏదైతే ముందు నెక్స్ట్ రోజుకి ముందు అన్ని దానికి నాందీ ప్రస్తావన జరిగే సమయం అంటే ఆ సమయం. అంటే మీరు ఇలాగ తెల్లవారి అని ఒక ఏదైతే మొండితనంతో కానీ ప్రయత్నిస్తే ఎంత ఇంపార్టెంట్ సమయాన్ని మీరు తగ్గించేశారు చూడండి. ఈ నిద్ర కోసం కూడా మనకి ఏమిటి ఒక ముఖ్యమైన కేంద్రం, హెడ్ క్వార్టర్స్ ఉందండి. ఇది చాలా మందికి తక్కువ మందికి తెలుసు. మాస్టర్ క్లాక్ ఉంది. మన ఏదైతే చెప్పే ఉందో ఈ సిర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే ఏమిటి, ప్రతి వ్యక్తికి భగవంతుడు ఒక సమయం, ఒక క్లాక్ కనబడదు. ఆ క్లాక్, అలాంటి క్లాక్ ఆయన తయారు చేశాడు. అంటే ఈ సమయంలో పడుకోవాలి, ఈ సమయంలో మనకు ఆకలి వేస్తుంది, ఈ సమయంలో మనం యాక్టివ్గా ఉంటాం, ఈ సమయంలో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ఈ సమయంలో డల్గా ఉంటారు. ఇవన్నీ కొన్ని టైమ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్, అవి మార్చలేము. ఈ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో మాస్టర్ క్లాక్ అన్నది ప్రీ కైస్మాటిక్ న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది హైపోథాలమస్లో, అక్కడ ఉంటుంది అందరికీ. దీనికి ఏదైతే ఉందో వెలుతురు కానీ చీకటి కానీ దానికి స్ఫూర్తిదాయకాలు, దానికి స్టిమ్యులేట్ చేయడానికి ఉంటుంది. ఈ మాస్టర్ క్లాక్ కొన్ని ట్రిలియన్స్, అంటే ఎన్నో తెలియనంత నంబర్ ఉండేటువంటి చిన్న చిన్న క్లాక్స్ ఉంటాయట. అవి అక్కడ లివర్లో కానీ, హార్ట్లో కానీ, వీటిలో ప్యాంక్రియాస్లో కానీ ఉంటాయి. అంటే అక్కడ నుంచి సమాచారం, అక్కడ నుంచి కంట్రోల్ పూర్తిగా ఈ క్లాక్స్లో. అంటే ఏదైతే ఉందో ఈ మాస్టర్ క్లాకు, ఈ మైనర్ క్లాక్స్, చిన్న క్లాక్ గడియారాల్లో ఉండేటువంటి సంవిధానం ఏదైతే ఉందో వాళ్ళన్నిటికీ ఇంపార్టెంట్ ఇబ్బంది లేకుండా దానికి జరుగుతూ ఉంటేనే జీవితం సక్రమంగా సాఫీగా జరుగుతుంది.